ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో కొంతమందిని చూస్తాం. వారు చాలా పేదవారు, కానీ వారిని కొంతకాలానికి చూస్తే వారు ఉన్నతమైన స్థాయిలో ఉండడం చూస్తాం. వారిని చూస్తే కొంతమందికి ఆనందం, కొంతమందికి ఆశ్చర్యం, కొంతమందికి అసూయ కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి దేవుని కార్యాలు. దీన్ని ఎవరు ఆపలేరు, వారు చేయలేరు. ఎందుకు ఇలా జరుగుతాయి అంటే దానికి కారణం దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే నా ఎదుట తగ్గింపు కలిగిన వారుగా ఉంటారో, విధేయత కలిగిన వారుగా ఉంటారో, వారిని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతానని ఆయన లేఖనంలో చలవిచ్చటం మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఎలకానా భార్య అయిన హన్నా తన జీవితంలో బిడ్డలు లేని జీవితాన్ని తాను కలిగి ఉన్నప్పటికీ దేవుని ఎదుట తను తగ్గింపు, విధేయత కలిగినదిగా ఉండడం మనం చూస్తాం. హన్నా దేవునికి విధేయురాలై దేవుని మందిరానికి వెళ్ళడం మనం చూస్తాం. దేవునికి ప్రార్థించిన వ్యక్తిగా చూస్తాం, దేవుణ్ణి స్తుతించిన వ్యక్తిగా చూస్తాం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా చూస్తాం, దేవుని పట్ల తను తీర్మానం కలిగిన వ్యక్తిగా చూస్తాం. అంత మాత్రమే కాదు, తాను తన భర్తకి మంచి భార్యగాను, తను తన యొక్క బిడ్డ విషయంలో త్యాగం కలిగిన స్త్రీగాను, అలాగనే తన పిల్లల్ని వాక్యానుసారంగా పెంచిన వ్యక్తిగా మనం చూస్తాం. తాను దేవుని దగ్గర ప్రార్థించింది, దేవుడు ఆమెకి కుమారుడిచ్చాడు. మరి తాను చేసుకున్న తీర్మాన ప్రకారం తనకిచ్చిన మొదటి కుమారుడైన సమూయేలుని దేవునికి తిరిగి ఇచ్చింది. హన్నా అనే మాటకు అర్థం దేవుని కృప. తాను దేవుని కృపను పొందుకుని తాను తన జీవితంలో మరి దేవుని యొక్క కృపను బట్టి తాను బిడ్డను పొందుకున్నది. అలాగనే తను మరికొంత బిడ్డలను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తను తన జీవితంలో అనుభవించిన శ్రమలన్నిటి దగ్గర తాను తగ్గింపును కలిగి విధేయురాలై తన జీవితాన్ని కొనసాగించింది. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎవరివైనా, నీ వయసు ఎంతైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ రంగు ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఎదుట నీవు దాసుడులాగా తలదించుకున్న గనక వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన మనుషులు ఎదుట నీ తల ఎత్తేటట్లుగా చేసి నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగలుగుతాడు. హన్నాలాగా నీవు దీవింపబడాలని, హన్నాలాంటి తగ్గింపు విధేయత కలిగిన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెలాగా నీ జీవితము ఉన్నత స్థలములో ఉండాలని కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత మనమందరము కలిగి జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ పిల్లలందరూ వారి జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వారందరూ కూడా మీ ఎదుట తగ్గించుకున్న వారుగాను, విధేయత కలిగిన వారిగా ఉండి మీ చేత హెచ్చింపబడి ఉన్నత స్థితిలో ఉండగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయమని వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ, వీరిని, వీరి కుటుంబాలని, వీరి కలిగిన అంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, పెద్దవారిని, స్త్రీ పురుషుల్ని దీవించమని, మీ బిడ్డల యొక్క కుటుంబాల్లో చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, పొలము, పశువులు, చేతి పనులు, వారి ప్రయాణాలంతటిలో మీ దీవెన అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.